వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో నెంబర్స్ ని ఎలా వాలిడేట్ చేస్తామో జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకుని చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది నెంబర్ బాక్స్ కదా. సో సబ్మిట్ కొట్టినప్పుడు ఏమొస్తుంది? ఇన్పుట్ ఈజ్ నాట్ వాల్యూడ్ అని వస్తుంది. సో 77 ఇచ్చా, ఇన్పుట్ ఈజ్ ఓకే అని వస్తుంది. ఇది ఎలా తీసుకుంటామంటే, ఫస్ట్ ఒక టెక్స్ట్ బాక్స్ అంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు నెంబరు, దానికి ఒక ఐడి ఇస్తాము. తర్వాత బటన్ సబ్మిట్ బటన్, ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు ఒక ఫంక్షన్ నేమ్ రాస్తాం. తర్వాత ఆ ఫంక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి పాస్ చేసిన వాల్యూని సేవ్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ తీసుకుంటాము. తర్వాత ఆ వాల్యూ అనేది ఏముండాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వకోకుండా ఇస్తున్నాను, ఈజ్ న్యాన్ అంటే ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి నాట్ వాల్యూడ్ అని వస్తుంది. అదే 1 కానీ 2 కానీ ఇస్తే 6 ఇస్తే నాట్ వాల్యూడ్ అనే వస్తుంది. అంటే ఆ ఇఫ్ కండిషన్ ఏం రాస్తాము? ఈజ్ న్యాన్ ఒక కండిషను, లేకపోతే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ సంథింగ్ వాల్యూ, లేకపోతే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ సంథింగ్ వాల్యూ ఇస్తే అప్పుడు ఈ మధ్యలో ఉండే వాల్యూస్ ఇచ్చినప్పుడే నెంబర్ వాల్యుయేట్ అవుతుంది, లేకపోతే రాంగ్ అని చూపించేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను పి అని ఇస్తున్నా, ఏమవుతుంది? నాట్ వాల్యూడ్ అని వస్తుంది. ఓకే, ఇది నెంబర్ టెక్స్ట్, ఇది నెంబర్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ అసలు మనం ఫస్ట్ ఏదైనా లెటర్స్ని ఇస్తే అది ఎర్రదే చూపించేస్తుంది డైరెక్ట్గా. ప్రోగ్రామ్ చూడండి, ఇన్పుట్ టైప్ ఇన్పుట్ ఐడి ఈక్వల్స్ టు ఎన్యూ, టైప్ ఈక్వల్స్ టు నెంబర్, బటన్ టైప్ ఈక్వల్స్ టు బటన్, ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు మై ఫంక్షన్, సబ్మిట్. సో పిఐడి వచ్చిన వాల్యూని ఇక్కడ సేవ్ చేయడానికి P1 అనే ఐడిని తీసుకున్నాను. తర్వాత ఫంక్షన్ నేమ్ ఏంటి? మై ఫంక్షన్. వేర్ ఎక్స్ కామా టెక్స్ట్, రెండు వేరియబుల్ని స్టార్ట్లోనే క్రియేట్ చేశాను. ఎక్స్ ఈక్వల్స్ టు ఇందులో నుంచి వచ్చిన వాల్యూ, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఎన్యూ డాట్ వాల్యూ. సో వాల్యూని సేవ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కంపల్సరీగా డాట్ వాల్యూ ఇవ్వాలి. సో ఇఫ్ ఈజ్ న్యాన్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ లో న్యాన్ ఉందనుకోండి అప్పుడు కానీ, లేకపోతే ఆర్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 18 అప్పుడు కానీ, లేకపోతే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 90 అలా వచ్చినప్పుడు టెక్స్ట్ ఏమవుతుంది? ఇన్పుట్ ఈజ్ నాట్ వాల్యూడ్ అని అవుతుంది. ఎల్స్ టెక్స్ట్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఓకే, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడి P1 ఇన్నర్ HTML ఈక్వల్స్ టు టెక్స్ట్. చూడండి, ఇప్పుడు ఇక్కడ 6 ఇస్తున్నాను, నాట్ వ్యాలిడ్. 88 ఇస్తున్నాను, వ్యాలిడ్. ఇన్పుట్ ఈజ్ ఓకే. ఈ విధంగా మనం నెంబర్ ఫీల్డ్ని జావాస్క్రిప్ట్ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు, ఆర్ వ్యాలిడేట్ చేయొచ్చు.